ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క మీడియా మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల జాతర సమయంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని, ఏమైనా తప్పులు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అధికారులు మీడియా పరస్పరం కలిసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. సూచనలు సలహాలు పాటిస్తూ మన ప్రాంతం యొక్క ఈ గొప్ప వైభవాన్ని, మన తల్లుల యొక్క ప్రశస్తి, జాతర యొక్క తీరును బయటి ప్రపంచానికి మరింత ఆనందాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా మన యొక్క పని ఉండాలని నేను మనందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. దానికోసం ఈరోజు నాతో పాటు ఇంట్రాక్షన్లో మీతో భావాలు పంచుకోవడం కోసం కూర్చున్నటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఐఎన్పిఆర్ సోదరులకు అందరికీ, ఆర్డీఓ గారికి, మరి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 2 months లోనే మనకి జాతర రావడం జరిగింది. జాతర వచ్చిన తర్వాత మరి గతంలో అనుకున్నటువంటి పనులు, పెండింగ్ ఉన్నటువంటి పనులకు 75 కోట్లతోటి కలెక్టర్ గారు అధికారులు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం మొదటి విడత 75 కోట్లు రిలీజ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ అందరి సూచనలు, సలహాలు, పనుల యొక్క గొప్పతనం మరి ఇంతేనా అంటే ఇంకా ఒక 35 కోట్లతోటి, టోటల్ 110 కోట్లతోటి జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే టైం తక్కువ ఉండడం మూలంగా చాలా మేము ఏదైతే అనుకున్నామో మేము కూడా నా మీద చాలా ఆశ పెట్టుకున్నాం. సీతక్క లోకల్ కాబట్టి, ఆదివాసీ బిడ్డ కాబట్టి, తల్లులకు మరి చెందిన బిడ్డ కాబట్టి చాలా పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా చేస్తారు అని. కానీ మాకు కొన్ని ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయి. తల్లుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు 100 సంవత్సరాలైనా కూడా ఆ తల్లుల యొక్క చరిత్ర కనుమరుగు కాకుండా అందించాలని. కాబట్టి జాతర అనంతరం కూడా మీ యొక్క సూచనలు, సలహాలతోటి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం. మనం ఒక టీమ్గా మీరందరూ
మన తల్లుల యొక్క గొప్పతనాన్ని, స్వచ్ఛతను, ఆదివాసుల ఆచారాలను ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంబులెన్స్, ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము. ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. పై అధికారుల నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను, ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా కృష్ణాదిత్య గారు మరియు మన కర్ణన్ గారు ఇంకా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి గౌరవనీయురాలు క్రిస్టియానా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ కర్ణన్ గారు ఇక్కడికి వచ్చేసి ఈరోజు దాదాపుగా 40 బైక్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. ఆ బైక్ అంబులెన్స్లో 21 రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్కు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా 40 రకాలుగా మెడిసిన్ కానీ, ఇతర ఎక్విప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 బెడెడ్ హాస్పిటల్ను 50 బెడెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ను ఓపెన్ చేసి జంపన్న వాగుకి ఇరువైపులా, అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో, క్యూ లైన్స్ దగ్గర, మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ కానీ, డిఎంఎడ్హెచ్ఓస్ కానీ, అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది. ఈరోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో పనిచేయాలని కూడా చర్చించుకొని మరి విస్తృతంగా వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు